మనము పెండ్లి కూతురు పెళ్లి కొడుకును చేయుటకు కావలసిన వస్తువులన్నీ సర్దుకున్నాం కదా. మనం పెండ్లి కొడుకుని మామిడి తోరణం కట్టిన తర్వాత పెళ్లి కొడుకుని చెయ్యాలి. ముందుగా అబ్బాయిని పెళ్లి కొడుకుని చెయ్యాలి. అబ్బాయిని పెళ్లి కొడుకు చేయటం మొదలుపెట్టిన తర్వాత అమ్మాయి వాళ్ళకి ఫోను చేసి చెప్పాలి. తూర్పు ముఖమునకు చూచున్నట్లుగా 2 పీటలు ఏర్పాటు చేసుకొనవలెను. ముందుగా పీటలు వెడల్పు పొడవులో మధ్యలో పద్మాలు కాని మీ ఇంటి అనువాయితీ ప్రకారం ముగ్గు వేసి ఏ పీటకి ఆ పీట ముగ్గు వేసి 4 వైపులా కర్రలు వెయ్యాలి. ఆ ముగ్గుపై 2 పీటలు వెయ్యవలెను. 2 పీటలకి కలిపి తుండు ఒకవైపు తల్లి, రెండో వైపు ఆడపిల్లలు కాని తోటి పెళ్లి కొడుకు తల్లి కాని పట్టుకొని పరవవలెను. అక్షింతలు 2 పీటల మీద వేయవలెను. పెండ్లి కొడుకు, తోటి పెండ్లి కొడుకు, తల్లి, తండ్రి, ఆడపిల్లలు అందరూ దేవుని గదిలో పూజామందిరం దగ్గర నమస్కారం చేసుకున్న తర్వాత తల్లి పిల్లలిద్దరికీ మనం ముందు తాంబూలం ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ తాంబూలం పెళ్లి కొడుక్కి తోటి పెళ్లి కొడుక్కి ఇవ్వవలెను. ముత్తైదువులు ఎదురు వచ్చిన తర్వాత పిల్లలిద్దరినీ తీసుకువచ్చి పీటల మీద కుడిపాదం పెట్టి కూర్చోమనాలి. పెండ్లి కొడుకు ఎడమ చేతి వైపు తోటి పెండ్లి కొడుకుని కూర్చోపెట్టాలి. కూర్చోపెట్టిన తర్వాత కళ్యాణం బొట్టు పెట్టి కుడివైపున కాటుకు చుక్క పెట్టాలి. పాదాలకి పసుపు రాసి పారాణి పెట్టవలెను. ఆ విధంగా పెండ్లి కొడుకుకి తోటి పెండ్లి కొడుకుకి చేసిన తర్వాత బట్టలు పెట్టి హారతి ఇవ్వవలెను. కొందరేమో హారతి ఇచ్చిన తర్వాత బట్టలు పెడతారు. మీ ఆనువాయితీ ప్రకారం ఎలా అవకాశం ఉంటే అలా చేసుకోగలరు. తర్వాత వచ్చిన అందరూ బట్టలు పెట్టి గిఫ్ట్లు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వవచ్చు. అక్షింతలు వేసి పెళ్లి కొడుకుని ఈ విధంగా దీవించాలి. శ్రీరస్తు, శుభమస్తు, విజయస్తు. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, నీ కడుపు చల్లగా. శ్రీరాముని వంటి పితృభక్తి కలిగి అన్నసూర్య వంటి భార్యయు, కుబేరుని వంటి ధనవంతుడయి వర్ధిల్లు అని అందరూ ఆశీర్వదించాలి. ఈ మ్యాటర్ కూడా 2-3 స్లిప్పుల మీద రాసుకొని అక్కడ పెట్టుకోండి. ఈ ఆశీర్వచనం కూడా కొంతమంది పెళ్లి కొడుకుని చేసినప్పుడు గిఫ్ట్లు ఇస్తా అక్షంతలు వేసినప్పుడు చెబుతారు, ఆశీర్వదిస్తారు. కొంతమంది ఏమో ఆవు నెయ్యి పెట్టిన తర్వాత అప్పుడు శాంతం పెళ్లి కొడుకుని చేసిన విధానం అయింది కదా, అప్పుడు ఆశీర్వదిస్తారు. మీ వీలును బట్టి మీ ఆచారం ప్రకారం మీరు చేసుకోండి. తర్వాత మన ఆచారం ప్రకారం కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ తలకి పెట్టవలెను. ఒంటికి, కాళ్ళకి, చేతులకి నలుగు పెట్టవలెను. తలకు నూనె పెట్టిన తర్వాత ఎవరు బట్టలు కానీ గిఫ్ట్లు కానీ ఇవ్వకూడదు. అక్షింతలు కూడా వేయకూడదు. పిల్లలిద్దరినీ పీటల మీద నుండి లేవదీసి దేవుని మందిరం దగ్గరకు తీసుకొని వెళ్ళి తాంబూలం అక్కడ పెట్టించి నమస్కరించుకోవలెను. నమస్కరించుకొని స్నానానికి కానీ మంగళ స్నానానికి కానీ తీసుకువెళ్ళవలెను. పిల్లలిద్దరినీ పీటల మీద నుండి లేవదీసి దేవుని మందిరం దగ్గరకు తీసుకొని వెళ్ళి తాంబూలం అక్కడ పెట్టించి నమస్కరించుకోమని స్నానానికి కానీ మంగళ స్నానానికి కానీ తీసుకువెళ్ళవలెను. మంగళ స్నానం అయిన తర్వాత పెండ్లి కొడుకును చేయుట. పెండ్లి కొడుకు తోటి పెండ్లి కొడుకు స్నానం చేసి వచ్చిన తర్వాత క్రొత్త బట్టలు ధరించి కళ్యాణం బొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి పాదాలకు పసుపు వ్రాసి పారాణి పెట్టి పెండ్లి కొడుకుకి తోటి పెండ్లి కొడుకుకి పెట్టవలెను. మనం ఇందాక దేవుని దగ్గర తాంబూలం పెట్టాం కదా,
అక్కడకు వెళ్ళి దేవునికి నమస్కరించుకున్న తర్వాత తల్లి ఆ తాంబూలాలు పిల్లలకి ఇచ్చి తీసుకువచ్చి పీటల మీద కూర్చోపెట్టాలి. హారతి పట్టవలెను. హారతి ఇచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరిని లేపి పెద్దవాళ్ళు అంటే తల్లి తండ్రి, నానమ్మ తాతయ్య, అమ్ముమ్మ తాతయ్య ఇలా ముఖ్యమైన వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టించండి. నేను ఇప్పుడు పెళ్లి కొడుకుని చేసే విధానం అంతా చెప్పాను కదా, అలాగే పెళ్లి కూతురిని కూడా చెయ్యాలి. ముత్తైదువులతోటి అమ్మాయి కుడి చేతికి 11 గాజులు, ఎడమ చేతికి 10 గాజులు తొడిగించవలెను. మొత్తం 21 గాజులు ఉండవలెను. పెళ్లి కూతురుతో కూడా ముత్తైదువులకు బొట్టు పెట్టించి గాజులు ఇప్పించగలరు. ముఖ్యమైన విషయములు: పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తోటి పెళ్లి కొడుకుని ఎడమవైపున కూర్చోపెట్టాలి. పెళ్లి కూతురిని చేసేటప్పుడు తోటి పెళ్లి కూతురిని ఎడమవైపున కూర్చోపెట్టాలి. పెండ్లి కుమారునికి కుడివైపున కాటుక చుక్క పెట్టవలెను. పెండ్లి కూతురికి ఎడమవైపున కాటుక చుక్క పెట్టవలెను. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి తలకి నూనె పెట్టేటప్పుడు ముత్తైదువులు ఉంగరం వేలు మధ్యవేలుతోటి తల మీద మాడుకి నెయ్యి పెట్టవలెను. మనం పెళ్లి కొడుకుని చేసే ముందు పెళ్లి కొడుకుని తీసుకువచ్చి పీటల మీద కూర్చోపెడతాం కదా, అప్పుడు పీటల మీద అక్షంతలు వేయవలెను. అలాగే పెళ్లి కూతురిని చేసే ముందు పెళ్లి కూతురిని కూడా పీటల మీద కూర్చోపెట్టే ముందు పెళ్లి కొడుక్కి తోటి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి తోటి పెళ్లి కూతురికి 4 పీటల మీద కూడా అక్షంతలు వేసి కూర్చోపెట్టవలెను. కళ్యాణం బొట్టు పెట్టే విధానం: 2 కనుబొమ్మల మధ్య వీలాగా, అంటే ఇంగ్లీషులో వీలాగా పెట్టాలి. వీ మధ్యలో సన్నగా వస్తుంది, అటు ఇటు కొంచెం వెడల్పుగా వస్తుంది కదా, ఆ రెండిటి మధ్యలో దోసగింజ ఆకారములో దోసగింజంతా బొట్టు పెట్టవలెను. వీకి అటు ఇటు కొంచెం సున్నాలాగా, అంటే రింగులాగా పెట్టవలెను. తర్వాత వీ కింద చుక్క పెట్టవలెను. అప్పుడు కళ్యాణం బొట్టు ఆకారం వస్తుంది. తర్వాత దాన్ని కొంచెం తిక్కుగా తిలకం తీసుకొని దిద్దండి. ఫస్ట్ వీలాగా పెట్టాలి. తర్వాత దోసగింజ ఆకారములో తిలకం దిద్దాలి. తర్వాత అటు ఇటు వీకి కొంచెం రింగులు దిద్దాలి. కింద వీకి కింద కొంచెం చుక్క పెట్టవలెను. శుభమస్తు. మనం పెళ్లి కొడుకుని చేసినప్పుడు పెళ్లి కూతురిని చేసినప్పుడు అందరూ అక్షంతలు వేసి ఈ విధంగా ఆశీర్వదించాలి. శ్రీరస్తు, శుభమస్తు, విజయస్తు. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, నీ కడుపు చల్లగా. శ్రీరాముని వంటి పితృభక్తి కలిగి అన్నసూర్య వంటి భార్యయు, కుబేరు వంటి ధనవంతుడు వయ్యి వర్ధిల్లు అని పెండ్లి కొడుకుని ఆశీర్వదించాలి. పెళ్లి కూతురిని ఈ విధంగా ఆశీర్వదించాలి. శ్రీరస్తు, శుభమస్తు, విజయస్తు. శ్రీరాముని వంటి భర్తయు, అనసూయ వంటి పాతివ్రత్యము కలిగి కుబేరుని వంటి ధనవంతురాలయ్యి వర్ధిల్లు. ఈ విధంగా ఆశీర్వదించవలెను. ఇవి అందరికీ తెలవదు కాబట్టి చిన్న స్లిప్పుల మీద రాసి అక్కడ ఉంచుకోగలరు. ఊళ్ళో దగ్గర బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ పెళ్లి కొడుకుని చేయడం. ఊళ్ళో దగ్గర బంధువులు ఉంటే మనం పెళ్లి కొడుకుని చేసిన తర్వాత వాళ్ళు తీసుకువెళ్ళి పెళ్లి కొడుకును చేస్తాము అని చెబుతారు. మనం పెళ్లి కొడుకు చేయడం అయిన తర్వాత వాళ్ళు వచ్చి, అంటే పెళ్లి కొడుకు చేసేవాళ్ళు భార్యాభర్తలు వచ్చి పెళ్లి కొడుకుని తోటి పెళ్లి కొడుకుని కారులో మేళంతోటి వాళ్ళ ఇంటికి తీసుకువెళతారు. వాళ్ళు కూడా ముత్తైదువులను పిలుచుకుంటారు. వాళ్ళు హాలులో 2 కుర్చీలు వేసి పిల్లలిద్దరినీ కూర్చోపెట్టి
మంచినీళ్లు ఇచ్చిన తర్వాత బట్టలు పెట్టి హారతి ఇస్తారు. పెళ్ళికొడుక్కి తోటి పెళ్ళికొడుక్కి స్వీట్ తినిపిస్తారు. వచ్చిన వారందరికీ బొట్టు తాంబూలం ఇచ్చి మేళంతోటి పెళ్ళికొడుకుని తోటి పెళ్ళికొడుకుని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతారు. ఇదే విధంగా పెళ్లి కూతురును కూడా చేస్తారు. శుభమస్తు. మనం పెండ్లికి అందరికీ ముఖ్యమైన వాళ్ళకి అంటే మేనత్తలకి తోడబుట్టిన ఆడపిల్లలకి బట్టలు పెడతాం కదా. పెళ్లి రోజున అంటే హడావిడి అవుతుంది. అందుకని ఒకరోజు 2-3 రోజులు ముందుగా అయినా అవకాశం ఉంటే వాళ్ళకి బట్టలు, సున్నిపిండి, పసుపు, కుంకుమ, చలిమిడి పెట్టుకోవచ్చు. తర్వాత పుట్టింటి వాళ్ళకి అమ్మమ్మ, తాతయ్య, మేనమామలు, మేనత్తలు, అక్కా చెల్లెళ్ళు, బాబాయిలకు కూడా పెట్టుకోవచ్చు. లేదా పెళ్లి రోజున అయినా కుదురుతుంది అంటే పెళ్ళికొడుకును చేసినప్పుడు పెళ్ళికొడుకు మంగళ స్నానానికి వెళ్ళినప్పుడు కానీ వడుగు అయిన తర్వాత టైం ఉంటే ఎప్పుడో అప్పుడు వీలు చూసుకొని దంపతులను కూర్చోపెట్టి బట్టలు పెట్టగలరు. లేదా మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం పెట్టగలరు. పారాయణ పెట్టే విధానం: పాదాలకి పసుపు రాసి వేళ్ల సందుల్లో వెనక భాగంలో అంతా కలిసేలా మంచిగా వ్రాయాలి. పాదాలు 2 పసుపు పచ్చగా ఉండాలి. తర్వాత ఒక చిన్న స్టీలు గిన్నెలో సున్నం కానీ సర్ఫు కానీ వేసుకొని దానిలో కొంచెం నీళ్లు పోసి రంగరించి మధ్యవేలుతో తీసుకొని వ్రేళ్ళు మొదల వరకు ఒక గీత గీయాలి. తర్వాత వేళ్ళు అంతా ముద్దగా ఎరుపుగా అయ్యేలా వ్రాయాలి. మధ్యవేలుతో పాదం చుట్టూ ఒకే లెవెల్లో సమానంగా గీతలు గీయాలి. అంటే పాదానికి చుట్టూత లైన్ గీసుకుంటూ రావాలన్నమాట. అదే పారాయణి, చుట్టూత లైన్ వస్తుంది. ఒకే లెవెల్లో వస్తే బాగుంటుంది. పాదం చుట్టూత గీత గీసిన తర్వాత వేలు అంత వెడల్పు ఒకేలా పాదం చుట్టూ లైన్ ఉండాలి. పాదం మధ్యలో ఒక చుక్క మధ్యవేలుతో ఎంత చుక్క వస్తుందో అంత చుక్క పెట్టవలెను. చుక్కకి పైన ఒక లైను గీయాలి, క్రింద ఒక లైను గీయాలి. అప్పుడు 2 అడ్డంగా 2 లైన్లు వస్తాయి. పైన ఒక చుక్క, క్రింద ఒక చుక్క పెట్టవలెను. ఇప్పుడు పాదానికి 2 లైన్లు వస్తాయి, 3 చుక్కలు వస్తాయి. అంతా అయిన తర్వాత మంచిగా ఎరుపు రంగు వచ్చేలా కొంచెం దిద్దాలి. సున్నంతో దిద్దితే, తడి చేసుకొని సున్నంతో దిద్దితే మంచిగా ఎరుపు రంగు వస్తుంది. పారాయణ పెడితే పెళ్లి కొడుకుకి కళ వస్తుంది. పెళ్లి కొడుకు చేసినప్పుడు కళ్యాణం బొట్టు పెట్టి బుగ్గ చుక్క పెట్టి పారాయణ పెడితే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పెళ్లి కళ వస్తుంది. శుభమస్తు.